శ్రీ గురుభ్యో నమః. మంచి పుస్తకం ఒక నేస్తం లాంటిది. ఆ నేస్తం మన చేతుల్లో ఉన్నప్పుడు అది ఇచ్చే ఒక ఆత్మస్థైర్యం కానీ, దానిలో నుంచి మనం నేర్చుకున్నామనే విషయ జ్ఞానం కానీ మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. ఈ పుస్తకావిష్కరణకి విచ్చేసిన, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఆహుతులందరికీ నా శుభాకాంక్షలు, నమస్కారాలు. రూపాకుల నాగేశ్వరి నా స్కూల్మేట్. తను చాలా 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 కార్యక్రమాలు, అంటే ఈ స్కూల్ డేస్లో జరిగే చాలా కార్యక్రమాల్లో మేమిద్దరం కలిసి పాడటం, బుర్రకథ చెప్పటం, డ్రామాలు వేయటం, ఇట్లా ఎన్నో చేసాం. ముందు మేమిద్దరే ఉండేవాళ్ళం. ఏదైనా ఒక ఈవెంట్ ఉంది స్కూల్లో రావాలి అంటే శైలజ, నాగేశ్వరి రండి, ఒక నలుగురు ఉండేవాళ్ళం. మమ్మల్ని పిలిచేవారు. శైలజ, నాగేశ్వరి, సుభాషిణి, రేణుక, శారద, 5 మంది ఉండేవాళ్ళం అన్నమాట. తను ఎప్పుడు కూడా తను చూస్తే ఒక ధైర్యం వస్తుంది మనకి. ఏదైనా సరే ఈ పని చేద్దామంటే చేసేద్దాం అంటుంది. అలాంటిది తను ఒకసారి తను చెప్పినట్టు కొన్ని ఉత్తరాలు రాసినప్పుడు తన శైలి గమనించాను నేను. చాలా అందంగా హత్తుకునేటట్టు ఉందన్నమాట. చాలా మామూలుగా చదువుకుంటూ, కొంతమందికే అబ్బుతుంది, అది అందరికీ రాదు. అట్లాంటి వరం తనకుంది కాబట్టి నేను రాయొచ్చు కదా ఏదన్నా అని చెప్పినప్పుడు తను మొట్టమొదటి పుస్తకం చదవడం జరిగింది నాకు. తన విదేశీయానం అని. మరి పుస్తకాన్ని మనం చేతిలో పట్టుకుంటే వదలనివ్వదు. శైలి అలాంటిది, చదివించేస్తుంది. మధ్య మధ్యలో అందులో కూడా సంగీతాన్ని ఉపయోగించుకుంది. ఆ యాత్రలో కూడా తను సంగీతాన్ని ఉపయోగించుకుంది. ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి స్ఫూర్తి తనకు ఎంతో ఉంది. వాళ్ళ అమ్మగారు రూపాకుల సుభద్రమ్మ గారు, మా నాన్నగారు జరిపే త్యాగరాజ ఉత్సవాల్లో ఆవిడ కచేరీ లేకుండా ఎప్పుడూ ఉండదు. ఆవిడెప్పుడు పాడేవారు, ప్రతి సంవత్సరం పాడేవారు. మేము ఇలా ఉంటూ చదువుకుంటూ ఉండగా నేను నెల్లూరు నుంచి మద్రాసు వచ్చేసాక నాగేశ్వరి కూడా వాళ్ళ అమ్మగారితో కలిసి ఆ కచేరీలో పాడుతోంది అని నేను తెలుసుకొని చాలా సంతోషించాను. చాలా చాలా. ఇంకా తన ఇందాక అనింది ఏముంది, వయసు అయిపోయిందని. వయసు ఏమీ అవ్వదు, వయసు అయిపోతూనే ఉంటుంది. దాందే ఉంది, వయసుకేముంది, పోతూనే ఉంటుంది. మనం ఈ క్షణం వరకు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఈ క్షణంలో చేసిన మంచి పని గుర్తుపెట్టుకుంటే సార్థకమవుతుంది. అంతే. వయసుకు మిగతా వాటికి సంబంధం లేదు, మనసుతోనే సంబంధం ఉంది. ఇక ఈ పుస్తకం విషయానికి వస్తే మిగతా వారి సంగతి నాకు తెలియదండి. నేను మటుకు చాలా విషయాలు నేర్చుకున్నాను నిజంగా. అసలు మొట్టమొదట కర్ణాటక సంగీతమే మన దేశంలో ఉండేదని, హిందుస్థానీ సంగీతం ఎలా వచ్చిందనేది ఇన్ని వివరాలతో, ఎక్కడెక్కడ వివరాలు పట్టి ఎంత కష్టించిందో, ఎంత శోధించిందో, తను పరిశోధన చేసిందో నాకు అర్థమైందనమాట. తను అనేది నాకు ప్రింట్ పంపిస్తూ నువ్వు వీలు చూసుకొని నెమ్మదిగా చదివి నాకు ముందు మాట రాయి అని ఏదో చెప్పింది. నేను ఆ స్క్రిప్ట్ తీసుకుని కూర్చుంటే నాకు అసలు వెళ్ళిపోయింది అది అలాగే. అమ్మో, ఇందులో ఇంత విషయం ఉందా, ఇంత విషయం ఉందా అని. ఎంత పరిశోధన చేసి ఉంటే, దాని మీద ఎంత మక్కువ ఉంటే కానీ ఇలాంటివి సాధ్యం కాదు. మక్కువ ఉండాలి ముందు, పట్టుదల ఉండడం వేరు, దాని మీద ఇష్టం ఉండాలి. చాలా ఇష్టం ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. చాలా విషయాలు తెలుసుకున్నాను. మచ్చుకి మన సింధు భైరవి రాగంలో ఇంతవరకు మన వాగ్గేయకారులు ముగ్గురు ఎవరు ఒక కీర్తన కూడా చేయలేదనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. దాని నుంచి తెలుసుకున్నాను. కొన్ని రాగాలు ఎలా విభేదిస్తాయో తెలుసుకున్నాను. కొన్ని రాగాల్లో ఎంత అద్భుతమైన పాటలు ఉన్నాయో అవి ఎలా నవరాగమాలికలుగా మారాయో తెలుసుకున్నాను. పెద్దలు మాధవపెద్ది సురేష్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇలాంటివి చెప్పడం నిజంగా చాలా సాహసమే. కానీ నాకు అనిపించింది నేర్చుకుంటున్నాను, నేను కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి ఈ పుస్తకం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఇందాక పార్వతీశం గారు అద్భుతంగా చెప్పారు. కర్ణాటక సంగీతం అంటే ఏమిటి అని చెప్పారు, ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాంటి విషయాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పట్టుకుంటే వదలరు. కొన్ని రోజులు కాసేపు ఒక్క అరగంట మన సెల్ ఫోన్స్ పక్కన పెడదాం, ఒక పుస్తకం పట్టుకుందాం. కొన్ని రోజులు కదా, హస్తభూషణమే కదా, ఇప్పుడు హస్తభూషణం పక్కన పెట్టేసి పుస్తకాన్ని పట్టుకుందాం. ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు. నేను అంతగా నేర్చుకున్నాను, అంతగా ఇన్స్పైర్ అయ్యాను ఈ పుస్తకాన్ని చదివి. ఎంతోమంది సింగర్స్కి, ఇప్పుడు రాబోయే గాయకులకి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఒక్క సినిమా పాటను పట్టుకొని అది ఏ రాగంలో ఉందో ఈజీగా కనుక్కోవచ్చు, చెప్పుకోవచ్చు, స్వరం రాసుకోవచ్చు. అంత అద్భుతంగా తన ఈ పుస్తకాన్ని రాసింది.
30 రాగాలు కాదు, ఇంకా రాయాలని చెప్పాను నేను. మొత్తం మేళకర్త రాగాలు కూడా నువ్వు రాయాలని నాకు నిజంగా చాలా ఆశగా ఉంది. ఎంతో ఉపయోగిస్తుంది ఇది. గ్రంథాలయాల్లోనూ పాఠశాలల్లోనూ ఉండాల్సిన పుస్తకం ఇది. సంగీతం ఒక సబ్జెక్టుగా ఉన్న పాఠశాలలు అన్నిట్లోనూ ఈ పుస్తకం ఉంచాలి, తప్పకుండా ఉంచాలి. చాలా పనికొస్తుంది, పిల్లలందరికీ పనికొస్తుంది. ఇది పిల్లలకేంటి, పెద్దవాళ్ళకి పనికొస్తుంది, చాలా పనికొస్తుంది. అలాంటిది నాగేశ్వరి నన్ను పిలిచి నువ్వు ఈ గ్రంథావిష్కరణ చేయాలి అంటే, నేనేంటి గ్రంథావిష్కరణ చేసేది, మామూలుగా సభకు వస్తే సరిపోతుంది కదా, వచ్చి కూర్చొని 4 మాటలు కాదు నీ చేతుల మీదుగా చేయాలంటే అది నా అదృష్టంగా భావించాను. నేను చాలా అదృష్టంగా భావించాను. ఇంతమంది పెద్దలు ఉన్న ఈ సభలో నేను గ్రంథావిష్కరణ చేయడం ఏంటంటే, ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ అవకాశం భగవంతుడు ఇచ్చాడు, నా గురుదేవులు ఇచ్చారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇచ్చారు. వారిచ్చిన అన్నీ వారిచ్చినవే, ఆ గురువు ఇచ్చినవే. ఈరోజు ఈ వేదిక మీద నేను నిలబడ్డం, ఇంతమంది పెద్దల ముందు నిలబడ్డం. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే మనకి ఈ సమయం సరిపోదు, ఇక్కడ ఉన్న ఉద్దండుల గురించి. అలాంటి వారు ఇక్కడ ఉన్నారు వేదిక మీద, పెద్దలందరూ. వాళ్ళ ముందర నేను మాట్లాడటం అనేది సాహసమే అవుతుంది. కానీ నా ఆత్మీయురాలు, నా సహచరి, నా చిన్నప్పటి స్కూల్ మేట్ నాగేశ్వరి ఇంత గొప్పగా ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాసి ఇప్పటికి కూడా తన కంఠంలో పదును తగ్గలేదు, అలాగే పాడుతోంది. నాకు ఎంత నచ్చిందో అది. ఇంకా తను ఎంతో వెలుగులోకి రావాలని నాకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ దంపతులు ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉంటూ ఇలాంటి పుస్తకాలు తను మరిన్ని రాసి మరింత పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరొక్కసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. స్వస్తి.